ప్రైజ్ లార్డ్ మామ, ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్ ప్రిన్సెస్. ఎలా బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు మామ? గోరబండలు మీటింగ్ వరకు వచ్చానమ్మా. అక్కడి నుంచి వచ్చాను. చాలా సంతోషం మామ. మీ యొక్క వీడియో చూసాను. ఆహా, నా తండ్రి ఉపదేశం చాలా బాగుంది. అవునమ్మా. తాతయ్య గురించి చాలా బాగా చెప్పారు. నీకే కాదు, అందరికీ ఉపయోగపడినట్టుగా దేవుడి కార్యం చేశాడు. ఆ తాత ఉపదేశం మీరు వినకపోతుంటే ఇప్పుడు ప్లాట్ పిచ్చి పడి మీరు ఎన్నో ప్లాట్లు పైన ప్లాట్ కొనుక్కొని మీరు ఇప్పుడు ఉన్నట్టు ఉండలేరు ఏమో కదా. దేవుడు ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎంతో వందల మందికి తండ్రిగా ఉంచారు. తండ్రి ఉపదేశం విన్నారు. అందుకే మా డాడీ చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. అవును మామ, 13 సార్లు ఇల్లు వదిలేసి మీరు వెళ్ళిపోయారు. తర్వాత సేవ నిమిత్తము మీరు ఆంధ్ర తెలంగాణ రైతు మీకు పర్చేస్ చేస్తున్నారు. మీరు మీ తండ్రికి ఏం చేస్తారు? అదే నా మనసులో గొప్ప బాధ. 13 సార్లు పారిపోయినప్పుడు మా డాడీ ఏడుపు, ప్రార్థన, కన్నీరు, వేదనలు ముంచాను. నేను నెమ్మది లేకుండా చేశాను. పరిచయకు వచ్చిన వాళ్ళతో కూడా ఏం చేయలేకున్నాను. కానీ నాకు ఎప్పుడు మాట గుర్తుండేది. మా అన్నలు నన్ను కొట్టినప్పుడు మా డాడీ అంటాడు, ఎలా ప్రతాపన్న కొట్టడానికి నీకు ఏం హక్కుందిరా? చదువు విషయంలో కొట్టాను కానీ మరి ఏ విషయంలో కొట్టాను రా? ఆఖరి కాలంలో అతడైనా నన్ను చూస్తాడని మా డాడీ ఏదో ప్రవచన వరగా ఆ విధంగా మాట్లాడాడు. ఆకాశమే ఆయనకు తెరబడితే ఆ మాట నాలో ఉండిపోయింది. అయ్యో, నా పెళ్లి కాలేదే, పిల్లలు లేదే, మా డాడీని ఎప్పుడు చూడలేదే, ఒక్కరోజు వడ్డీ పట్టలేదే, పరిచయం చేయలేదే అని బాధ నాలో ఉండిపోయింది, మిగిలిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది మామ? ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడిని, ప్రభు మా డాడీ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిసారి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ మా డాడీకి, అది మీ తాతకు 85 సంవత్సరం వచ్చిన తర్వాత 86లో బొట్టనేలు తీసేశారు, గుర్తుందా? అప్పుడు మీ తాతయ్య నాకు ఫోన్ చేశారు. మా డాడీ నాకు ఫోన్ చేసి, ప్రతాప నాకు ఎందుకు భయంగా ఉందిరా, నా కాలు బొట్టనేలు తీసేశారా అని నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, డాడీ నేను భయపడక డాడీ, నేను సింహం డాడీ. తండ్రి, నా కోసం మీరు కన్నీరు కాచి ప్రార్థన చేశారు. మీ కన్నిటి ప్రార్థన నన్ను రక్షణకు నడిపించింది. నన్ను సేవకుడు వచ్చిన తర్వాత కూడా నేను ఎలా చేయాలో ప్రతిసారి నాకు ఉపదేశం ఇచ్చి నన్ను తీర్చిదిద్దారు. డాడీ, ఇంతవరకు మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకున్నాను డాడీ. కానీ ఇప్పుడు దేవుడు మీకు మంచి మరణం ఇవ్వాలని ప్రార్థన చేస్తాను డాడీ అని నేను డాడీతో మాట్లాడాను. దాని తర్వాత ఏం జరిగింది మామ? మీ డాడీ ఎన్నోసార్లు మా బావ నాకు ఫోన్ చేసి, మీ డాడీ పరిస్థితి బాగాలేదు శిరీష్ అని నాకు ఫోన్ చేశాడు. అప్పుడు ఏం చేశానంటే, నా పరిస్థితి అందరికి ఫోన్ చేసి, నేను తూతుకుడి వెళ్తున్నాను, నేను వెళ్ళే వరకు మా డాడీ బతుకుండాలి అని నాతో ఫోన్ చేసి నేను బయలుదేరాను. నేను వస్తున్నాను తెలిసిన మా డాడీ మా యాకోబు వ్యవసాయం వస్తున్నాను తెలిసి, బతుకున్నాను తెలిసి ఎలా స్వీకరించిందో, నేను వస్తున్నాను తెలిసి మా డాడీలో సంతోషం, ఆయన ఆత్మ స్వీకరించింది. అయితే అంతవరకు నడుచుకుంటూ పట్టుకుని లెట్టిన్కి వెళ్ళగలిగిన మా డాడీ నేను ఏనాడు తూతుకుని చేయను. ఆ రోజు మంచంలో లెట్టించుకోవడం ప్రారంభించాను. అయితే పెద్ద నాకు జయప్రకాష్ బాధ్యత దొరకలా, గుణాలను దొరకలా. అందరికీ నచ్చి అంటే మా చెల్లి మీరు అందరికీ చూసుకున్నారు. కానీ ఆ స్థితి వచ్చిన ఆ భాగ్యము నాకు దొరికింది. ఎందుకంటే నేను మా డాడీకి ఆశ కలిగి ఉన్నాను. అయ్యో, మా డాడీ కొడుగా పుట్టానే, కొడుగా ఏమీ చేయలేకపోయినానే, నా కోసం ప్రార్థన చేశారు, ఆదరించారు, ఆస్తిలో భాగం ఇచ్చారు, ఇన్ని చేసిన డాడీకి ఏం చేయలేకపోయినానే, దేవా మా డాడీకి పరిచయం చేసే భాగ్యం నాకు ఇమ్మని అడిగాను. అందుకే దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడు ఒకరోజు రాత్రి
12:30 గంటకి మా డాడీ ప్రతాప అని పిలిచాడు. డాడీ వస్తున్నాను డాడీ అని పరిగెత్తి వెళ్ళాను. నా చేయి పట్టుకొని కంట్లో నీరు వచ్చినట్టుగా, ప్రతాప నేను దుర్మార్గంరా, నన్ను క్షమించురా. ఏంటండి ఎందుకు డాడీ ఇలా మాట్లాడుతున్నారు? రాత్రి సమయంలో నేను ఇద్దరు పొగలు చేస్తున్నాను రా, నాకు లెట్రిన్ వచ్చిందిరా. అప్పుడు వెంటనే మా డాడీ మీద పడి కౌగులించుకొని ఏడుచుకుంటూ వెళ్ళాను. డాడీ మీ కొడుకు పుట్టాను డాడీ, కొడుకు అయ్యేనాడు మీ పని చేయించగలే డాడీ. నా కోసం అన్ని ఖర్చు ప్రార్థన చేశారు, ఆదరించారు, అన్నీ చేశారు. కానీ మీకు ఒకనాడు నా పరిచయం చేయలేదు డాడీ. ఈ ఆఖరి సభలో దేవుడే గొప్ప కృప నాకు ఇచ్చాడు, సంతోషంగా వాడాడు. ఇది నా గొప్ప భాగ్యం డాడీని. అన్నింటినీ నీళ్ళు క్లీన్ చేసేవాడిని. నా ఆరోగ్యం అంతా ఆ మలముతో నిండిపోయింది, కానీ నా హృదయంలో సంతోషంతో నిండిపోయింది. మా డాడీ పరిచయం చేశానని. ఆ 4 రోజుల తర్వాత మా డాడీకి సీరియస్ అయింది. అప్పుడు ఎక్కువ సామ్రాజ్యం నా బావ అన్నాడు, మీ డాడీకి సీరియస్ అయింది, రండి మనందరూ మంది చుట్టూ ప్రార్థన చేస్తా ఉంటున్నాం. అప్పుడు నీవు కూడా ప్రార్థన ఉన్నాం, మన పిల్లలందరూ ఉన్నాం, మంది చుట్టూ మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు 3వ వ్యక్తిగా మీ డాడీ ప్రార్థన చేయాలి అన్నారు. అప్పుడు 3వ వ్యక్తిగా ప్రార్థన చేయబోతున్నాను చెప్పాను. బావా మీరు ప్రార్థన చేయవద్దు, మీ సంఘ కాపరి, ఇప్పటికే 300 మంది మీ సంఘంలో ఉన్నారు, మీరే ఆఖరి సంఘ కాపరి కాబట్టి మీరు ఆఖరి ప్రార్థన చేయాలని చెప్పి ఆపేసి నేను ప్రార్థన చేసినప్పుడు మా డాడీ చేయి తీసి నా చప్పల్లో ఆనించుకొని ప్రార్థన చేసి ఆమె అంటారు. ఆనము నాతో కలిసి ఆమెనప్పటికీ అని మా డాడీ శ్వాస వదిలి నా చేతుల్ని నా తండ్రి తల వచ్చాడు. అబ్బా నాకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది. డాడీని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా తిరిగిన నన్ను దేవుడు ఆ సమయాన్ని తీసుకొచ్చి ఆ డాడీకి పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు. ఆ డాడీ చెడుకున్నంత నాకు ఒక 1000 సైనికులు గెలిచిన బలం, 1000 మందిని చంపడం సైనికుడికి ఎంత బలం వచ్చిందో అంత ధైర్యం వచ్చింది. ఇంతవరకు తల్లిదండ్రులు ప్రేమ చూపించడానికి అర్హత లేని నాకు బోధించిన క్రియ లేదు, ప్రాక్టికల్ లేదు. కానీ ఇప్పుడు ధైర్యంగా మీ తల్లిదండ్రులు ప్రేమించుని చెప్పడానికి గొప్ప సందర్శంతో దేవుడు నింపాడు. అంత ధైర్యానంత మళ్ళీ అందరం వచ్చాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. చూసావా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆసక్తుల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు. నా కోరికను తృప్తిపరిచాడు. మనం ఏది కోరినా యథార్థం అంటే దేవుడు నెరవేర్స్తాడు. నాకు కూడా ఒక వాక్యము బైబిల్ నుంచి గుర్తొస్తుంది మామ. పౌలు గారు రాస్తున్నారు ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం తీమోథే గురించి చాలా ముఖ్యమైన అవసరం. ఏదో 2వ అధ్యాయంలో 21-22 వాక్యం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసెనో అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యం నిమిత్తము సేవ చేసేను. ఎంత బాగుంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద చదువుతున్నదో తల్లిదండ్రులు పట్టించుకోవట్లే. వాళ్ళు కష్టపడి చదివితే చదివినదా నీకు ఏం తెలుసు? నోరుమాయి ఊరుకోడు అదెందుకు అంటున్నారు. కానీ ఇది నిజమైన పరిచర్య. తల్లిదండ్రులను ప్రేమిస్తే మనకు దీర్ఘాయుష్ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అదేం చెప్తుంది? రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వాక్యంలో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. అంటే దీర్ఘాయుష్ కావాలంటే ఏం చేయాలమ్మా? తల్లి తండ్రిని సన్మానింపు. సన్మానించుంటే అర్థం ఏంటమ్మా? గణపరచడం అంటే చెప్పిన మాట చేయటం, లోపట్టం, వాళ్ళకి లోపం లేకుండా చూసుకోవటం కదా. అలా చూస్తే అక్కడ ఏమి రాసింది, ఏం పడుతుందంటే మనకి 3:17 చదువు. నేను తండ్రి
తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. ఎలా కనికరిస్తాడు చూద్దాం. ఎలా కనికరిస్తున్నాడో చూడ. పనండి దేవాలయ పనండి 26 ఒకడు నన్ను సేవించిన ఎడల, అంటే పరిచయం చేసిన ఎడల, సేవించడం పరిచయం చేసిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఆయన వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఎక్కడ ఉంటాడు? దేవుని రాజులో, దేవుని సింహాసనం ద్వారా. అక్కడ నా సేవకుడు నన్ను సేవించేవాడు, పరిచయం చేసేవాడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచు. స్తోత్రం. దేవుని ప్రేమించాలని పరిచయం చేస్తే ఎంత భాగ్యం దేవుని కనపరుస్తాడు. చూశారా? ఒక ఎకరోసిన తండ్రికి పరిచయం చేసేందుకు నాకు అంత సంతోషం కలిగితే భూమి ఆకాశం యావతం సృష్టించిన దేవాన్ని దేవుని ప్రేమించి ఆయన పరిచయం చేస్తే నీకు ఎంత సంతోషం. ఏమండి, ఇది క్రైస్తవులు మాత్రం అనుకున్నారా? ఏమండి, మాతాపిత గురువు దేవుని చెప్తున్నారే. అయితే బైబిల్ ఏముంటుంది? నీకు దీర్ఘాశ ఉండి తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళ లోపల లేకుండా చూసుకో. ఇది క్రైస్తవులకేనా? హిందువులకు అక్కర్లేదా? ముస్లింలకు అక్కర్లేదా? మనిషి పుణ్యానికి అక్కర్లేదా? పరిశుద్ధ గ్రంథం అందరి కొరకు ఏర్పడింది, అందరి కొరకు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మన తల్లిదండ్రులు ప్రేమిస్తాం, వాళ్ళ మాట వింటాం, వాళ్ళ లోపల లేకుండా చేద్దాం. మీరందరూ దీర్ఘాశ ఉండాలి. ప్రభు మనం ఆశీర్వదించిందాక. ఆమేన్.